సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టాలీవుడ్ అప్డేట్స్ విషయానికి వచ్చేస్తే అందరి హీరోలు ఒక రూట్ అంటే 2-3 ఇయర్స్ కోసం ఒక సినిమా తీసుకుంటుంటే ప్రభాస్ అన్న మొత్తం సంవత్సరానికి మినిమం 2 సినిమాలు దింపేలా చూసుకుంటున్నాడు. ఆల్రెడీ మనకి ఆదిపుష్ ఈవెంట్లో చెప్పాడు, నేను సంవత్సరానికి 2 సినిమాలు చేస్తానని చెప్పి. సో అదే ఫాలో అవుతున్నాడు. సో ఈ ఇయర్లో ఆల్రెడీ రాజాసబ్తో పలకరించాడు. అండ్ నెక్స్ట్ దసరాకి ఫౌజీ అంటున్నారు. సో ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ మార్చ్ మనకి స్పిరిట్ ఉంది. అలాగే మిగతా హీరోలు కూడా టైం తీసుకోకుండా సంవత్సరంకి ఒక సినిమా చేస్తే ఇండస్ట్రీ బాగా కరకల్లాడుతుంది. అండ్ జనాలకు బాగా పని పెరుగుతుంది అనమాట. ఇండస్ట్రీలో పనిచేసే ఆ క్యాటరింగ్స్ వాళ్ళకి, ఆ అసోసియేట్స్ వీళ్ళందరికీ బాగా పని పెరుగుద్ది అనమాట. అండ్ నెక్స్ట్ తమిళ డైరెక్టర్స్ టాలీవుడ్లోకి అడుగుపెట్టాలని బాగా చూస్తున్నారు. ఇప్పటికే అట్లీ కానీ, లోకేష్ కనకరాజ్ కానీ, అల్లు అర్జున్తో ప్రాజెక్ట్ సెట్ అయ్యాయి. నెల్సన్ కూడా ఎన్టీఆర్తో ఎప్పటి నుంచో ప్రాజెక్ట్ కోసం ట్రై చేస్తున్నాడు. కాబట్టి ప్రాజెక్ట్ బాగా డిలేలో ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్కి డ్రాగన్ ఉంది, అండ్ మన దేవరా 2 ఉంది, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఉంది. సో ఎప్పుడు లైనప్లో వస్తుందో తెలియదు. నెల్సన్ ప్రాజెక్ట్ ఉందని అంటున్నారు. అండ్ నెక్స్ట్ శ్రీలీలకు వరుస ఫ్లాప్లు వచ్చిన తమిళ్లో మంచి ప్రాజెక్ట్స్ పడుతున్నాయి. ఇప్పటికీ ధనుష్ టాప్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయింది. ఈ సినిమాకి డైరెక్టర్ అమరన్ డైరెక్టర్ అనమాట, రాజ్ కుమార్ పెరియస్వామి. అండ్ నెక్స్ట్ మనకి జనవరి 31న మెగా కుటుంబానికి చాలా మంచి రోజు అని చెప్పాలి. ఎందుకంటే రామ్ చరణ్ ఉపాసన దంపతులకి కవలలు జన్మించారనమాట. ఒక బేబీ బాయ్ అండ్ బేబీ గర్ల్. చిరంజీవి గారికి ఆనందంగా హౌదులు లేవని చెప్పాలి. వారసుడు వచ్చారని చెప్పి మెగా ఫ్యాన్స్ అపోలో హాస్పిటల్లో హైదరాబాద్లో నిన్న మధ్యాహ్నం నుంచి సందడి చేస్తూనే ఉన్నారు. బాణసంచ కాల్చారు, తర్వాత డ్యాన్సులు వేశారు. లేడీస్ కూడా జెండాలు పట్టుకొని జై చరణ్ బాబులకే బాబు, చరణ్ బాబు అని చూడ స్లోగన్స్తో రచ్చ చేశారని చెప్పాలి. అండ్ పర్సనల్గా కాకుండా ప్రొఫెషనల్గా కూడా ఈ ఇయర్ మెగా కుటుంబానికి కలిసి వచ్చేలా ఉంది. ఎందుకంటే మన శంకర్ ప్రసాద్ గారితో చిరంజీవి గారు అద్రుపోయి బోని కొట్టారు. అండ్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ కూడా ఈ ఇయర్ ఉస్తాద్ భగత్ సింగ్తో రాబోతున్నాడు. అండ్ రామ్ చరణ్ కూడా పెద్దితో రాబోతున్నాడు. అండ్ గట్టి కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు. అండ్ నెక్స్ట్ వరుణ్ తేజ్ కూడా తన గట్టి కంబ్యాక్ కోసం గట్టిగానే ప్లాన్ చేశారు. కొరియన్ కనకరాజు ఈ సినిమాకి డైరెక్టర్ మేలపాక గాండి. అండ్ నెక్స్ట్ మనకి శృతి హాసన్ కానీ, పూజా హెగ్డే కానీ ఇప్పటికీ మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే శృతి హాసన్ ట్రైన్ అనే సినిమా చేసింది. హీరో విజయ్ సేతుపతి ఎప్పటి నుంచో ఈ ప్రాజెక్ట్ డిలే అవుతుంది, రిలీజ్కి రెడీ అవ్వట్లేదు. ఇప్పటికీ రిలీజ్ వస్తుందని అంటున్నారు. అండ్ నెక్స్ట్ పూజా హెగ్డే కూడా దుల్కర్తో సినిమా చేస్తుంది. అండ్ నెక్స్ట్ జననాయకన్ కూడా చేసింది. రిలీజ్కి బాగా లేట్ అవుతుంది, కోర్ట్ ఇష్యూస్ కానీ, సెన్సార్ ఇష్యూస్ కానీ. సో పూజా హెగ్డేకి తొందరగా జననాయకన్ రిలీజ్ అవ్వాలి, బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాం. సో దీస్ ఆర్ ద అప్డేట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.